హాయ్ హలో నమస్తే, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ఈజీ కుకింగ్ షో. ఈరోజు ఉప్మా పొడి పొడిగా చేసుకోవడం ఎలాగో చూపిస్తాను. ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిర్చి, ఒక చటాక్ పల్లీలు, పోపు గింజలు. కడాయిలో 1 స్పూన్ నెయ్యి పోసుకోవాలి, ఒక 2 స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. వేడైన తర్వాత పోపు గింజలు ప్లస్ పల్లీలు ఒకటేసారి వేసేసుకోవాలి. అందులో 4 జీడిపప్పు కూడా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఈ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసుకోవాలి. దీన్ని బొంబాయి రవ్వ అంటారు, హిందీలో సుజీ అంటారు. చాలామంది ఇది మెత్తగా చేసుకుంటారు, అది పిల్లలు ఇష్టపడరు. చాలామంది ఉప్మా తినాలంటే ఇబ్బంది పడతారు. ఎందుకు అంటే అది మెత్తగా ఉండడం వల్ల. ఫైనల్గా ఒక 2-3 కళ్యామాకు వేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూను ఉప్పు, ఈ 1/4 కిలో ఉప్మా రవ్వకు ఈ 1 స్పూను ఉప్పు సరిపోతుంది. మీకు రవ్వ కొలత లాస్ట్లో చూపిస్తాను. ఆ 1 గ్లాస్ రవ్వ 1/4 కిలో, దానికి వాటర్ 1 గ్లాసున్నర పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1.5 గ్లాస్ వాటర్ పోసాను. దీన్ని బాయిల్ కానివ్వాలి. బాయిల్డ్ అయింది, ఒక 5 నిమిషాల్లో బాయిల్ అవుతుంది. రవ్వ వేసి కలుపుకోవాలి. చాలా ఈజీ ప్రాసెస్ అండి, అట్లే చాలా టేస్టీగా ఉంటుంది, పొడి పొడిగా వస్తుంది. ఇది చాలామంది 1కి 3-3.5 వాటర్ పోసుకుంటారు. అంతా మెత్తగా చేస్తే ఎవరు ఇష్టపడరు. ఇది హాస్టల్లో కూడా మా బాయ్స్ హాస్టల్లో ఇలాగే పొడి పొడిగా చేస్తే పిల్లలు సండే ఎవరు కూడా బయట పోరు, అందరూ ఉప్మా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. మెత్తగా చేస్తే ఇష్టపడరండి పిల్లలు, అందుకే పొడి పొడిగా వేయాలి. ఇస్తే ఎంత అండి, చాలా తొందరగా ఒక 5 to 10 మినిట్స్లో తయారైపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో సీక్రెట్ ఏంటంటే, ఫస్ట్ తాలింపులో 1 టీ స్పూన్ నెయ్యి కలపడం, పొడి పొడిగా వేసుకోవడం, అంతే. మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గిస్తే మంచిగా రవ్వ మొత్తం వాటర్ పీల్చేసుకొని మంచిగా పొడి పొడిగా తయారవుతుంది. అంతేనండి, పొడి పొడిగా తయారైంది ఉప్మా. మంచిగా నీట్గా, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టపడి తింటారు. మీరు కూడా ట్రై చేయండి. దీన్ని బౌల్లోకి తీసుకుందామండి. చూసారా ఎంత ఎమ్మీగా అవపడుతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, అస్సలు వదిలిపెట్టకుండా తింటారు. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ గ్లాస్ కొలత అండి, ఇది 1 kg రవ్వ పడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.